సౌందర్యలహరి 7వ శ్లోకము. ఈ శ్లోకము చాలా ముఖ్యమైనటువంటిది. అమ్మవారి దేవాలయానికి మనం ఎప్పుడు వెళ్ళినా, అమ్మవారు మనకి ఎక్కడ కనిపించినా మనకి వెంటనే స్ఫురించవలసినటువంటి ఈ శ్లోకము ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవలసినటువంటి శ్లోకము. ఇందులో అమ్మవారి యొక్క బాహ్య రూపాన్ని వర్ణిస్తున్నారు శంకరుల వారు. క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరీక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాన్నః పురమధితురాహో పురుషికా. క్వణత్ చిరు సవ్వడి చేసేటటువంటి కాంచీదామ గజ్జలు కలిగినటువంటి వడ్డాణము గలదియు. కరికలభ గున్న ఏనుగుల కుంభస్థలముతో పోల్చదగినటువంటి స్తన మాతృస్థానములు నత ఇంచుక వంగినట్లుగా కనబడిదియు. అంటే అటువంటి కుంభస్థలముతో పోల్చదగినటువంటి స్తనముల చేత ఆ భారము వల్ల కొద్దిగా వంగినట్లుగా అమ్మవారు కనబడుతోందట. పరీక్షీణ కృషించిన మధ్యే నడుము అంటే సన్ననైనటువంటి నడుము కలదియు. పరిణత పరిపూర్ణమైన శరచ్చంద్రవదన శరతృతువునందరై పున్నమి చంద్రుని వంటి ముఖము కలదియు. కరతలైః 4 చేతుల యందు ధనుః విల్లును, బాణాన్ పుష్పమయమైన బాణాలను, పాశమును అపి మరియు శృణి అంకుశమును, దధానా ధరించినదియు. పురమధితు త్రిపురహరుడైన శివుని యొక్క ఆహో పురుషిక అహంకార స్వరూపిణియగు జగన్మాత నహ మా యొక్క పురస్తాత్ ఎదుట మా యొక్క ఎదుట ఆస్తాం సాక్షాత్కరించుగాక. నడుమకు ప్రకాశిస్తున్న వడ్డాణముతో, ఉన్నతమైన మాతృస్థానములతో, సన్ననైన కటి భాగముతో, చంద్రబింబము వంటి ముఖముతో విరాజిల్లుతున్న జగన్మాత తన చేతులలో బాణము, పాశము, అంకుశము ధరించి ఉన్నది. త్రినేత్రుడైన శివస్వరూపమే తన రూపమై సాక్షాత్తు శివుడే తానై ఆదిశక్తిలాగా నా కనులకు ఆ మాత గోచరిస్తోంది అని చెప్పేసని శంకరుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం పారాయణ చేసినట్లయితే గనక మనకి శత్రు విజయం కలుగుతుంది, అందరితోటి మిత్రుత్వం కలుగుతుంది. మనకి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా పారాయణ చేసుకుని అమ్మవారికి పాయసాన్ని నివేదన చేసినట్లయితే గనక అందరూ కూడా మన పట్ల మిత్రభావంతో ఉంటారు. శత్రువులు అనేవారే ఉండరు, అజాత శత్రువులుగా ఉంటారనమాట. శత్రునాశనం కోసం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం పారాయణ చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.